ఈ మధ్య మీకందరికీ తెలుసు ఎంపీపీ ఎలక్షన్లు జరిగినాయి. రామగిరి ఎంపీపీ ఎలక్షన్ కూడా జరగాల్సింది కోరం లేక వాయిదా పడింది. మరి రామగిరి ఎంపీపీ ఎలక్షన్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా రామగిరి మండలంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళు ఎవరూ కూడా మండల ఎంపీపీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనకూడదనేసి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రామగిరి మండలంలోకి రాకూడదనేసి ఒక యుద్ద వాతావరణాన్ని సృష్టించి ఈ వాతావరణంలో మా ఓటు హక్కును మేము వినియోగించుకోలేమనేసి ఆ ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించి ప్రొటెక్షన్ పొందడం జరిగింది. హైకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది కదా, ఎస్పీ గారు జెన్యూన్ గానే కనపడతా ఉన్నారు. మరి ఎస్పీ గారిని నమ్మి మనం అప్పచెప్దాము అనేసి ఎంపీటీసీలందరినీ కూడా బాగేపల్లి చెక్పోస్ట్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాం. దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. మరి ఏ విధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందో పోలీస్ డిపార్ట్మెంటు అధికారం పక్షాన, అధికార పార్టీ పక్షాన, పరిటాల సునీత పక్షాన నిలబడిందో, ఏ విధంగా ఇదొక ప్రశ్నంగా మారిందో అందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా ఎంపీటీసీలతో పాటు క్యాంపుకు పోయినటువంటి జయచంద్రారెడ్డి, పాపిరెడ్డిపల్లి నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద పలుమార్లు దాడి జరిగితే పోలీసులు వెళ్లారు. మా కంప్లైంట్ మీద నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. మరి ఆ రోజే గట్టి కట్టడి చర్యలు తీసుకుని ఉంటే ఎవరైతే దాడులు చేశారో ఈరోజు హత్య కేసుల నిందితులు, ఆ రోజు జయచంద్రారెడ్డి ఇంటి మీద రాళ్లతో దాడులు చేసిన రోజు వాళ్ళని కన్ఫైన్ చేసింటే, అరెస్ట్ చేసింటే, చర్యలు తీసుకుంటే ఈ హత్య జరిగేది కాదు. 2 రోజుల పాటు వరుసగా దాడులు జరిగాయి. 3వ రోజు ఈరోజు జయచంద్రారెడ్డికి అండగా నిలబడినందుకు కురుబ మజ్జిగ లింగమయ్యని హత్య చేయడం మనం చూస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ప్రతిపక్షం అనేది లేకోకుండా ప్రతిపక్షం గొంతు నొక్కి ప్రశ్నించేవాడిని అంతమొందించి మేము రాజులము, రారాజులము, ఈ ప్రాంతానికి ఇది ఇక్కడ మా రాజ్యాంగం నడవాలనేటువంటి భావనను ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు. కానీ పరిటాల వారి రాజ్యాంగం అలా ఇంకా జరుగుతూ ఉంది. ఈ హత్యకు పాల్పడింది స్వయంగా పరిటాల సునీత తమ్ముడు రమేష్, మరొక తమ్ముడు సురేష్, వారి తమ్ముళ్ల కుమారులు ఆదర్శ్, ఆదిత్య, మనోజ్ నాయుడు, మరి ఇంకొక 2 పిల్లలు. మరి స్వయంగా పరిటాల సునీత రక్త సంబంధికులు ఈ హత్యకు పాల్పడితే చట్టం చేసేటువంటి ఒక శాసనసభ్యురాలుగా ఆమె ఈ హత్యలు ప్రోత్సహిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్రానికి? మీ శాసనసభ్యురాలు అసలు ఆమె తరఫున పోటీ చేసేదానికి ఒక మహిళా అభ్యర్థే లేదు, మహిళా రిజర్వ్డ్ ఎంపీపీ స్థానం ఇది. మరి అటువంటి సందర్భంలో వేల మందిని ధర్మవరం నుంచి, కదిరి నుంచి గూండాలు తీసుకొచ్చి ఇక్కడ మోహరించి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆక్రమించుకుని పోలీసుల్ని లెక్క చేయకోకుండా ఇక్కడ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మీరేం చేస్తున్నారు? నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, పరిటాల సునీత చర్యల వల్ల, వారి కుటుంబపు రక్తపు చరిత్రల మరకల వల్ల తెలుగుదేశం పార్టీ మకిలి పడతా ఉంది. చర్యలు తీసుకోండి ఆమె పైన, ఆమె కుటుంబ సభ్యుల పైన. ఆమె చెప్తోంది ఏ కలువులో దూరుకున్నా లాక్కొస్తామని. నువ్వు ఎలకలు పట్టేదానికి కాదమ్మా నీకు ఓట్లేసింది, ప్రజలకు మేలు చేయాలి, అభివృద్ధి చేయాలనేసి. మరి ఈ నెల రోజుల్లో గమనిస్తే కురుబ కిష్టప్ప గారు రిటైర్డ్ జడ్జి గారి పైన మీ దాష్టీకము, పోలీసు అధికారులు ఆయనను మెడబట్టి తోయడం చూశారు ప్రజలు. మీరు కబ్జాలు చేయడానికి కబ్జాలు చేసే ఉద్దేశంతో ఇల్లు పడగొడతా అంటే ప్రశ్నించినందుకు. కురుబ నాగిరెడ్డి పైన దాడి చేశారు. ఎన్నికలలో భాగమైనటువంటి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి వెళ్తే ఒక అడ్వకేట్ గా. అదేవిధంగా కురుబ బాలన్న మీద దాడి చేశారు మీ బంధువులు సిద్దరాంపురంలో. ఈ ప్రతి ఒక్క దాడిలో మీ బంధువుల హస్తం ఉంది. మరి ఈరోజు అదే కురుబ కులానికి సంబంధించినటువంటి నాయకుడు లింగన్నను హత్య చేశారు, మళ్ళీ మీ బంధువులే. నిన్న ఉషశ్రీ చరణ్ గారు, ఆమె పైన కూడా కేసు నమోదు చేశారు. ఎందుకు ప్రశ్నించాం? మేమేం చేస్తాం? మేము చేసిన తప్పేంది? పోలీసులు మేము దుర్భాషలాడామా? తెలుగుదేశం పార్టీ గూండాలు వచ్చేసి హైకోర్టు రక్షణలో ఉన్నటువంటి ఎంపీటీసీలను ఎత్తుకెళ్తా ఉంటే వాళ్ళని దుర్భాషలాడాం. మరి వక్రీకరిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము దుర్భాషలాడామని అక్రమంగా మా మీద కేసులు పెడతా ఉన్నారు. మీరు న్యాయం చేస్తారని నమ్మి, పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మి
ఎస్పీ గారికి మెసేజ్ పెట్టానమ్మా మేము పూర్తిగా మిమ్మల్ని నమ్ముతానం, మీ మీద ఆధారపడి వస్తానమనేసి. మరి ఆ నమ్మకంతో వచ్చినందుకు ఏం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్? ఆ నమ్మకం నిలబెట్టుకుందా? కోర్టు ఆదేశాలు ఉన్నాయి, కోర్టు రక్షణ కల్పించింది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అనేసి నమ్మి వస్తే మీ అధికారులు చేసింది ఏంది? మీ అధికారులు ఆ జీపుల్లో ఏ జీపుల్లో అయితే మా ఎంపీటీసీలని పంపమని మీరు అడిగారో అదే జీపుల్లో పోలీస్ జీపుల్లోనే పంపితే మీ అధికారులు ఆ జీపుల్లోకి ఎక్కి పరిటాల సునీతతో వీడియో కాల్స్ మాట్లాడించి బెదిరింపజేసింది వాస్తవం కాదా? మీ కాకి సొక్కాల మీద, కాకి టోపీ మీద మీరు ప్రమాణం చేసి చెప్పండి. మీ టోపీకున్న 3 సింహాల మీద ప్రమాణం చేసి చెప్పండి. ఇది న్యాయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రశ్నించినందుకు మా మీద కేసులు, మరి మా వైపు నిలబడినందుకు ఈరోజు లింగమయ్యను హత్య చేశారు. ఎన్ని హత్యలు చేస్తారు ఇంకా? మీ భర్త వల్ల ఈ జిల్లాకు చెడ్డ పేరు వచ్చింది, ఈ జిల్లాకు ఫ్యాక్షన్ జిల్లా అనేసి. మారండి, ఇప్పుడైనా మారండి. ఇంకా ఎన్ని సమిధలు కావాలి, ఎన్ని సమిధలు కావాలని ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఇదేనా తెలుగుదేశం పార్టీ ఎజెండా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకైనా మీకు ఓట్లేశారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రేమతో దగ్గర తీసుకోండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి, అభివృద్ది చేయండి. ఈ కాలువ లైనింగ్ ఆపండి, రైతులకు అన్యాయం చేయొద్దండి, మంచి పేరు తెచ్చుకోండి, మళ్లీ ఓట్లు అడగండి, సంతోషిస్తాం. గానీ దయచేసి దుర్మార్గాలు ఆపండి. ఆపని పక్షంలో తప్పనిసరిగా చరిత్ర రిపీట్ అవుతుందని కూడా మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. చరిత్ర రిపీట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నాను. మీరేమన్నా అన్వయించుకోవచ్చు.